నవంబర్లో తీసుకుంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, నవంబర్లో తీసుకుంటే 10,000, డిసెంబర్లో తీసుకుంటే 15,000 వస్తాయి, మాకు ఓట్లేయండి అని చెప్పారు. ఎవరన్నా రుణం తీసుకోకపోతే ఉరికి తెచ్చుకోండి, 2 లక్షల రుణం మాఫీ చేస్తామన్నారు. ఇవాళ అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా, నిన్న గవర్నర్ ప్రసంగంలో చెప్పారు 20,000 కోట్ల రుణమాఫీ అన్నారు. వాస్తవం ఏంది అధ్యక్ష? 50,000 కోట్లతోని రుణమాఫీ అవుతుందని మీరే చెప్పారు, పేపర్లకి మీరే ఇచ్చారు. ఏమని? 50,000 కోట్లు ఉంటేనే రుణమాఫీ సంపూర్ణంగా అవుతుందని. ఇవాళ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఏ ఒక్క గ్రామంలోనన్నా ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో రుణమాఫీ జరిగింది అని మీరు రుజువు చేయగలిగితే అదే గ్రామంలో నేను నా రాజీనామా పత్రం ఇచ్చిపోతా, లేకపోతే మీరు రాజీనామా చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఏ ఒక్క గ్రామం అయినా సరే అధ్యక్ష, అది కొండారెడ్డిపల్లినా, కొడంగల, మంతినియా, ఎక్కడైనా సరే అధ్యక్ష, మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ ఎక్కడో యనుముల వారి పాలనలో ఎరువులు దిక్కులేవు అధ్యక్ష, వారికి బఫర్ జోన్ల మీద ఉన్న శ్రద్ధ బఫర్ స్టాక్ మీద లేదు అధ్యక్ష, ఎరువుల బఫర్ స్టాక్ల మీద ఈ పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో రైతు బంధు రాక రైతులు ఇవాళ ఈరోజు ఏం డేట్ అధ్యక్ష? ఈరోజు మార్చి 17. ఎప్పుడు వేస్తారు అధ్యక్ష నాట్లు? డిసెంబర్లో వేస్తారు. ఇంకో 10-15 రోజుల్లో కోతకు వస్తుంది అధ్యక్ష. 9,000 కోట్ల రూపాయలు వేస్తాం అని రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికల్లో చెప్పారు అధ్యక్ష. మున్సిపల్ ఎన్నికలు గడిచి కూడా దాదాపు నెల పైన అయిపోయింది, ఇప్పటి వరకు డబ్బులు లేవు అధ్యక్ష. అసెంబ్లీ వస్తుంది కాబట్టి కొన్ని లీకులు. అధ్యక్ష నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇవాళ మీరు మాట్లాడితే ఎంత అపసవ్యపు మాటలంటే అధ్యక్ష, కాళేశ్వరాన్ని కూలేశ్వరం పదే 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 అధ్యక్ష. ఐఎమ్ కోటింగ్ ఎకనామిక్ సర్వే ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మొన్న వారు చెప్పింది అధ్యక్ష, ప్రొడక్టివిటీ గెయిన్స్ ఇన్ తెలంగాణ, ద కల్టివేటెడ్ ఏరియా విచ్ స్టూడ్ ఎట్ 1.31 crore acres in 2014 increased to 2.2 crore acres by financial year 23 due to major flagship projects such as the Kaleshwaram lift irrigation project and Mission Kakatiya undertaken by government of Telangana. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక, పంపిస్తాను అధ్యక్ష, చదువుకోమనండి. మేము చెప్పింది తప్ప ఒప్ప వారే నిర్ణయించుకోమనండి అధ్యక్ష. ఇది అధ్యక్ష 50,000 కోట్లు కావాలి రుణమాఫీ చేయాలంటే అని చెప్పి డిప్యూటీ సీఎం గారికి బ్యాంకర్లు చెప్పిన ప్రెస్ క్లిప్పింగ్ అధ్యక్ష. 20,000 కోట్లు ఇచ్చి 50,000 కోట్లది చేసేసినామంటే ఎవరు నమ్మాలి అధ్యక్ష? ఇలా విచిత్రం అనిపిస్తుంది అధ్యక్ష వీళ్ళు మాట్లాడుతుంటే. మరి 2024 వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టారు, 25 యాసంగి రైతు బంధు ఎగ్గొట్టారు, మరి 2026 యాసంగి రైతు బంధు ఇప్పుడు కూడా ఎగ్గొడతా ఉన్నారు. మేమేమన్నా హౌలగాళ్ళమా దివానగాళ్ళమా అని మాట్లాడిన నాయకులు ఎక్కడున్నారు అధ్యక్ష? ఇప్పుడు ఏమని పిలవాలి వారిని? దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష, నేను ఇవాళ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నా. కౌలు రైతులకు ఆ రోజు, ఇప్పుడు పేరు కూడా పలకరించట్లేదు అధ్యక్ష, వీళ్ళు పేరు కూడా చెప్పట్లేదు కౌలు రైతులది. ఆ రోజు 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరాలు రాశారు ముఖ్యమంత్రి గారు ఆనాడు, మరి పిసిసి ప్రెసిడెంట్గా. మీకు రైతులకు ఇచ్చేది వేరు, కౌలు రైతులకు ఇచ్చే రైతు బంధు వేరు. రైతులకు ఇచ్చేది, భూ యజమానులకు ఇచ్చేది ఇస్తాం, కౌలు రైతులకు ఇచ్చే 15,000 కూడా ఇస్తామన్నారు అధ్యక్ష. ఇటు రైతుకు దిక్కు లేదు, అటు కౌలు రైతుకు దిక్కు లేదు, ఇద్దరు కూడా ఇవాళ ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. బోనస్ గురించి గొప్పగా చెప్పారు మా మిత్రులు, నిన్న గవర్నర్ అడ్రస్లో చెప్పారు అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, దీని రచయిత శ్రీధర్ బాబు గారు అధ్యక్ష, చైర్మన్. వారు అందులో రాసింది అధ్యక్ష ఆనాడు, ఒక్క వరి గురించి కాదు, రచయిత సార్ మీరు. ఆ రోజు చెప్పింది అధ్యక్ష, వరి ధాన్యానికి 500 బోనస్, మొక్కజొన్నకు 400 బోనస్, కందులకు 400 బోనస్, సోయాబీన్కు మరి 500 బోనస్, పత్తికి 500 బోనస్. ఇది మొత్తం మీరు రాసిందే శ్రీధర్ బాబు గారు, మాది కాదు. మరి ఏ ఒక్క పంట కన్నా ఇచ్చారా? వడ్లల్లో కూడా కట్టింగులు పెట్టి సన్న బియ్యం అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం తప్ప ఇలా రాష్ట్రంలోని రైతులు అన్ని చూస్తూ ఉన్నారనే మాట చెప్తా ఉన్నా అధ్యక్ష. చివరికి ఎరువులు అడిగితే అధ్యక్ష రైతుల మీద దాడులు చేస్తూ ఉన్నారు అధ్యక్ష, పోలీసు వాళ్ళతో దాడులు. ఈ రకంగా పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. ఇంకా విచిత్రం అధ్యక్ష, ఈ మధ్యన యూరియా ఇచ్చే ఆలోచన లేక, యూరియా ఇచ్చే మరి ప్రణాళిక లేక, షాపులో ఇవ్వాల్సిన యూరియా యాప్ ద్వారా ఇస్తామంటున్నారు అధ్యక్ష. యాప్లో ఎప్పుడు ఉంటుంది అధ్యక్ష? షాపులో ఉంటేనే కదా అధ్యక్ష యాప్లో ఉండేది. అంటే ఇవాళ పరిస్థితి ఎన్ని తిప్పలు పడుతున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అధ్యక్ష ఈ మధ్యన మన ముఖ్యమంత్రి గారు